ఏపీలో అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. మరో 2-3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక ఏపీ తీర ప్రాంతం, యానాం పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీనికి తోడు గల్ఫ్ ఆఫ్ మన్మార్ నుండి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతుంది. ఇక వీటి ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృత వాతావరణం ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు కూడా వానలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. దాని గురించి రెయిన్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. 2 తెలుగు రాష్ట్రాలకు, ఏపీ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఇప్పుడే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ గురించి, అదేవిధంగా తెలంగాణ వాతావరణ శాఖ కూడా తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితుల గురించి ఇప్పుడే ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనతో పాటు ఎక్కువగా పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు చేస్తూ ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలలో పిడుగుపాట్లు జరిగేటటువంటి అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఈ 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని, అదేవిధంగా అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. హైదరాబాద్తో సహా తెలంగాణకు కూడా, అంటే హైదరాబాద్తో సహా తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 రోజుల పాటు వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని, ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలలో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సైతం వీచేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే మనం నిన్నటి నుండి ఏపీలో కానీ తెలంగాణలో కానీ వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రధానంగా ఏపీలో అయితే విజయవాడలో అంటే దాదాపు వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడింది. నిన్నటి నుంచి అదే తీరున మనకు వాతావరణం చల్లబడిన తీరులోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అంటే విజయవాడ నగరానికి చూస్తే గరిష్టంగా 33 డిగ్రీలు సెల్సియస్, కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని చెప్పవచ్చు. అంటే వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడడంతో ఉష్ణోగ్రత నమోదైనటువంటి తీరు కూడా కాస్త అంటే గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్ నుండి కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే మరొక విషయం ఏమిటంటే వాతావరణ శాఖ అధికారులు ఏదైతే పిడుగుపాటు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాలు ప్రస్తుతం ఏ జిల్లాలో అయితే అల్లూరి, అదేవిధంగా కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో
ఆయా జిల్లాల ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రస్తుతం ప్రకటన జారీ చేశారు. ప్రధానంగా చెట్ల కింద ఉండరాదని, అదేవిధంగా భారీ వర్షాలు, భారీ ఈదురుగాలులు వచ్చిన సమయంలో పాత భవనాలలో కూడా ఎవరు ఉండరాదని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అంతే స్థాయిలో ఏవైతే విద్యుత్ తీగలు ఎక్కడైతే వేలాడుతూ ఉంటాయో వాటి కింద ఉండరాదని, ప్రధానంగా రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదేవిధంగా ఏదైతే ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి కుంటలకు వద్దకు తమ పిల్లలను సైతం పంపించకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. అంటే నిన్నటి నుండి మనం వాతావరణం చూస్తే ఏపీలోని ప్రధానంగా కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలలో ఎక్కువగా మనకు భారీ వర్షాన్ని కూడా మనం చూసామని చెప్పవచ్చు. అయితే ఈ 3 రోజుల పాటు అంటే నేటి నుండి 21వ తేదీ వరకు ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని తాజాగా ఐఎండీ కూడా ప్రకటించింది. మొత్తం మీద ప్రజలు మాత్రం పిడుగుపాటు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్న సమయంలో ఏదైతే మొబైల్ ఫోన్లకు వచ్చేటటువంటి మెసేజ్లు అయితే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ కానివ్వండి, భారత వాతావరణ శాఖ నుండి మొబైల్ ఫోన్లకు వచ్చేటటువంటి మెసేజ్లను చూసి ఆ మెసేజ్ల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కానీ నిన్నటి నుంచి పూర్తి స్థాయిగా ఏపీలో పూర్తి స్థాయి వాతావరణం మారిందని చెప్పవచ్చు. అంటే ఏదైతే ఎండాకాలానికి అంటే ప్రస్తుతము ఎండలు కాసేటటువంటి కాలము, అయితే ఇటువంటి కాలంలో కూడా ఇప్పుడు భిన్న రీతిలో మనకు జోరున వర్షాలు కురిసేటటువంటి అవకాశం రావడం అనేది ఒక పక్క ప్రజలకు కాస్త అంటే వేడి గాలుల నుంచి ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. కానీ వాస్తవంగా చెప్పాలని అంటే ఈ వర్షాలతో ఏదైతే కేవలం వర్షాలే కాకుండా భీకర గాలులు, అదేవిధంగా పిడుగుపాటు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాత్రం ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఎలా కట్టడి చేశారు? వాస్తవంగా చెప్పాలని అంటే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేంత నీరు అంతగా చేరకపోయినా రైతాంగానికి నిన్న కురిసినటువంటి వర్షము బాగా నష్టం చేకూర్చిందని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా అరటి సాగు చేసినటువంటి రైతులు, అదేవిధంగా బొప్పాయి సాగు చేసినటువంటి రైతులు, ఈ రైతులు కొద్దిగా చెట్లు నేల కొరగడంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మీరు అన్నట్టుగా లోతట్టు ప్రాంతాల్లో అంతగా జలమయం కానప్పటికీ అయితే ప్రధానంగా కొన్ని చోట్ల అంటే ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు అంటే మనకు యాక్చువల్గా పూర్తి స్థాయిలో గుంతలు పడి ఉన్నటువంటి ఎక్కడైతే ప్రదేశాలు ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో నీరు నిలువ ఉన్నటువంటి పరిస్థితితో కాస్త స్థానికులు సైతం కాస్త ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. కానీ ఈ 3 రోజుల పాటు కూడా మళ్ళీ వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిచేటటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నది మాత్రం రైతన్నలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అరటి, బొప్పాయి ఇలాంటి ఉద్యానవన పంటలు సాగు చేసినటువంటి రైతులు పంట చేతికందే సమయానికి హఠాత్తుగా కురిసేటటువంటి ఈ భారీ వర్షాలతో కాస్త ఇబ్బందులకు లోనవుతున్నారు. అదేవిధంగా తాము నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికి రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ 3 రోజుల పాటు కూడా కాస్త పంటను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను రైతులు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం భావించవచ్చు. సలాం, మరి రైతులకి ప్రభుత్వం ఏమైనా భరోసా కల్పించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే గతంలో ఏదైనా సరే ఈ క్రాప్ అంటే ఏదైతే రైతులు పంట సాగు చేసినటువంటి దాన్ని ఆన్లైన్ లో ఈ పంట ద్వారా మనం నమోదు చేసుకుంటారు. దాని యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఏదైతే రైతులకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏదైనా సరే నష్టం వాటిల్లితే వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ ముందుంటాయి. ఇప్పటికే మొన్న మనం చూడవచ్చు మొంతా తుఫాన్ సమయంలో కూడా ప్రభుత్వం ఎక్కడైతే రైతులు నష్టపోయినటువంటి వారిని గుర్తించి వారి జాబితా తయారు చేసి వారికి అందరినీ ఆదుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం అందించింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కూడా ఏదైతే ఈ ప్రస్తుతం హఠాత్తుగా వచ్చినటువంటి భారీ వర్షాల దాటికి ఏవైతే పంటలు నష్టపోయినటువంటి రైతుల యొక్క జాబితాను, అదేవిధంగా రైతులు నష్టపోయినటువంటి అంటే పూర్తి స్థాయి వారు ఎంత నష్టపోయారనేటువంటి అంచనాను సైతం వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా, అదేవిధంగా ఉద్యానవన శాఖ అధికారుల ద్వారా పూర్తి వివరాలు ఆరా తీస్తున్న సమాచారం. ఏదేమైనప్పటికీ ప్రజలు వైపు వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఏదైతే పంట చేతికి అందినటువంటి ఉద్యానవన సాగు చేసినటువంటి రైతులు మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.